ఘనమైన యేసయ్య నామములో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. మనం ఆలోచిస్తే బాడీలీ రిజరెక్షన్, శరీరంతో లేపబడుట, పునరుద్ధానము, మహిమ దేహము, వీటి విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. పౌలు గారు కొరింథీకి సంఘానికి వ్రాస్తూ మొదటి లేఖలో 15వ అధ్యాయంలో 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఆయన ఇక్కడ వ్రాశారు. క్షయమగు ఈ శరీరం, క్షయం అంటే అది పూర్తిగా నాశనమగుట, ఇక లేకపోవుట, క్షయత. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం జీవించి తర్వాత సమాధిలోకి వెళ్ళటం క్షయత అనగా ఏమాత్రం కూడా లేనిది అని. క్షరము అనగా నశించిపోయేది, అక్షరము అది ఎప్పుడు కూడా ఉండేది. అలాగే క్షయము లేకపోయినది, అక్షయము ఎప్పుడు కూడా ఉండేది. ఈ లోకంలో మనకున్న ఇప్పుడు ఈ శరీరాలు క్షయమైనవి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఎప్పటికైనా క్షయమైనవే, సమాధిలోకి వెళ్ళిపోయేవే, మట్టితో కలిసిపోయేవే, ధూళితో కలిసిపోయేవే, దుమ్ముతో కలిసిపోయావు. వాడిని ఏమంటారంటే క్షయమైనవి. అయితే పౌలు గారు చెప్పిన భాష్యం గొప్పది. ఈ క్షయమైన శరీరాలు ఇక ఆయన రాకడలో అక్షయతను ధరించుకున్నను అనగా శరీరము మనం చూచే శరీరమే మరలా పునరుద్ధానం అవుతుంది, కానీ అవి శరీర సంబంధమైన శరీరములు కావు, అక్షయమైన శరీరములు. మొదట్లో ఉన్నట్లుగా ఆత్మ ప్రాణ దేహములు కాదు, కానీ ఈ శరీరాలు మహిమదేహంగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మ దీనిలోకి వచ్చినప్పుడు అక్షయమైన శరీరం. అక్షయతను ధరించుకోవలసి ఉన్నది అని చెప్పిన రెండో సత్యం. మర్త్యమైనది అమర్త్యత. మర్త్యులు అనంటే మామూలుగా అర్థం ఈ యొక్క రెప్పవేయువారు అని అర్థం. రెప్ప వేసేవారు మానవులని లేక క్షయమైపోయేవారని అర్థం. ఆ మర్త్యులు అమర్త్యత అంటే రెప్ప వేయని వారు అని అర్థం. అనగా దేవదూతలు వారికి అమర్త్యులు, వారు ఎక్కడ కూడా ఈ యొక్క రెప్పవేయరు. మర్త్యులు మనబడే మనం అమర్త్యతను ధరించుకునే దినం ఒకటి రాబోతూ ఉన్నది. దాన్ని మహిమ దేహములు సదాకాలము ప్రభువుతో ఉండే ఆ దేహములు, అవి మహిమ దేహములు. దేవుని స్తోత్రం కలుగును గాక. మహిమ దేహములు అవి యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి కూడా ఆ మహిమ దేహముతో అలంకరించబడతారు అని, సదాకాలం కూడా ఆ ప్రభువుతో వారు ఉంటారు అని, 7 ఏళ్ళు ఆ యొక్క మధ్యాకాశం నుండి క్రిందకి దిగుతారు అని, 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటారు అని, ఇవన్నీ దానిలో వ్రాయబడిన సత్యాలు. ఆ యొక్క అమర్త్యులు
అనే గొప్ప కృప ప్రభు మనకిచ్చారు. ధన్యకరమైన ఆ ప్రక్రియ ప్రభు మనకిచ్చారు. ఆ గొప్ప ప్రక్రియ యేసు ప్రభు నందుండి నిద్రించిన వారందరికీ కలుగుతూ ఉంటుండగా ఈ గొప్ప కృప కలగాలని దేవునికి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ, ఆ గొప్ప కృప కలిగిన ఆ గొప్ప ఆత్మీయ ఆనందంలో ఉన్న మీకు దేవుని యొక్క అద్భుతమైన ప్రక్షాళన కలగాలని ప్రభు పేరిట మీకందరికీ ఈ వర్తమానం అందిస్తూ ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మర్చమైన మా శరీరాలు అమర్చతను ధరించుకునే ఆ అపూర్వమైన గడియ కొరకు స్తోత్రాలు. ప్రభువైన యేసు నామమునే అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించేవారికి సదాకాలం తోడేవుని నడిపించును గాక. ఆమేన్.